అసెంబ్లీ ముట్టడికి పోయిన సందర్భంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దాదాపుగా ఇప్పటివరకు కూడా ఏపీఎస్ఓ ఏందో అని చెప్పేసి కూడా తెలియకుండా అందరినీ కార్యకర్తల్ని అందరినీ కూడా అరెస్ట్ అనే పేరుతోని అన్ని పిఎస్లు తిప్పుతా ఉన్నారు. ఫస్ట్ ఏదైతే బోయిన్పల్లి పిఎస్ అని చెప్పేసి అన్నారు, తర్వాత ఇక్కడికి వస్తే ఏదైతే బండ్ల కూడా ఉన్నదో బండ్ల కూడా పిఎస్ అని చెప్పేసి తిప్పుతా ఉన్నారు. ఇప్పుడేం కంచన్ బాగా అని చెప్తా ఉన్నాడు. మేము ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజా ధనాన్ని కాపాడాలి, యూనివర్సిటీ ధనాన్ని కాపాడాలి, యూనివర్సిటీ భూములను కాపాడాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. మేము దేశం కోసం లేకపోతే ఈ యొక్క రాష్ట్రం కోసం, హితం కోసం పోరాటా ఉన్నాం. మేమంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా మీద ఈ విధంగా కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నావు, నువ్వు మేమేమా విద్రోహ శక్తులమా, మేమంతా కూడా లేకపోతే దేశానికి ద్రోహం చేస్తున్నామా, లేకపోతే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నామా, నువ్వు చేసే పని తప్ప అని చెప్తున్నాం. మేమంతా కూడా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నువ్వు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించి ఎవరైతే కేసీఆర్ గారు భూములు అమ్ముకొని ఆ ధనాన్ని మొత్తం కూడా, ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఉద్యమాలు చేసినప్పుడు నీకు లేదా సోయి ఈరోజు నువ్వు అధికారంలోకి రాగానే నీ యొక్క కండ్లు నెత్తి మీదకి ఎక్కి ఏదైతే నువ్వు ఆ రోజు తప్పు అన్నవో అదే తప్పు ఈరోజు నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి మేము గుర్తిస్తుంటే, మేము ప్రజలకు తెలియజేస్తుంటే నీకు చిత్తశుద్ధి రావాలని చెప్పేసి మేము కోరుకుంటుంటే మాలాంటి వాళ్ళని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోగా మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్లన్నీ అక్కడ ఇక్కడ తిప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఈరోజు యువమోర్చా కార్యకర్తలని, నాయకులని వివిధ స్టేషన్లలో తిప్పుతా ఉన్నావు. వందలాది మంది కార్యకర్తలు అందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతా ఉన్నావు. ఇది సభము కాదు. నువ్వు చేసే తప్పును తెలుసుకో. నీ యొక్క వేలం పాటను అన్నింటిని కూడా ఆపే ప్రయత్నం చేయి. యూనివర్సిటీ భూములను కాపాడుకొని తీరుతాం. మేము ఆ యొక్క యూనివర్సిటీని యొక్క ప్రతిష్టని ఉన్నత స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేసే వాళ్ళమే తప్ప మేము సంఘ విద్రోహశిక్షరం కామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలలో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని అన్నింటిని కూడా మేము వెలికి తీయాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు అందరూ కూడా ఉద్యమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏబీపీ నాయకులు అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నావు. నీకు విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్కాలర్షిప్లు విడుదల చేయి. నీకు విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే రీఎంబర్స్మెంట్లు విడుదల చేయి. విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి వీసీలను కావచ్చు, లేకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లను కావచ్చు, టీచర్ ఫ్యాకల్టీని కావచ్చు, వీటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయి. అంతే తప్ప నువ్వు ఈరోజు దొంగదారిన దొడ్డిదారిన పోతావంటే భారతీయ జనతా యువమోర్చా ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.